మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. గ్రెనేడ్ అంటే ఏది ఇట్లాగ ఒక బంతిలాగా ఉంటది. చిన్న సైజు బంతిలాగా ఉంటది. ఇట్లా పట్టుకున్న తర్వాత దానిది కొక్కెని తీసి ఇసిరేయటం. దాంతో పేలుడు అన్నటువంటిది. ఇప్పుడు బాగా ఈ టెర్రరిస్ట్ సినిమాలు ఇవి గూడా వస్తున్నాయి కాబట్టి అయి బాగా తెలుస్తుంది. అయితే భారత సొంత తయారీది సుదీర్ఘ కాలం పాటు వైఫల్యం ఏంటంటే, మన పాలిసీ ఫార్ములా గాకుండా ఇతర దేశాల ఫార్ములాలతో పనిజేయడం వల్ల ఎదురైనటువంటి సమస్య. మనయి ఫెయిల్ అయినాయి గతంలో. ఎందుకంటే డీఆర్‌డీఓ సైంటిస్టులు మంచి ఫార్ములాలు కనిపెట్టినా, ఆ ఫార్ములా ప్రకారం ఖచ్చితంగా తయారు చేయగలిగినటువంటి కంపెనీ దొరక్కపోవడంతో ప్రాబ్లమొచ్చింది. ఇప్పుడు డీఆర్‌డీఓకి సంబంధించిన శివాలిక్ హ్యాండ్ గ్రెనేడ్ ఇంతకాలం ట్రయల్స్‌లో ఫెయిల్ అవుతా వచ్చింది. ఎందుకంటే సైన్స్ ప్రాబ్లమ్ గాదు, లేపోతే మరొక ప్రాబ్లమ్ గాదు. కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి సరైన కంపెనీలు లేకపోవడం వల్ల జరిగింది. తాజాగా ఓఎఫ్‌బి క్వాలిటీ ఇష్యూస్‌ని సెటరైట్ చేసుకొస్తూ కొత్త నిర్ణయం తీసుకున్నారు. సోలార్ ఇండస్ట్రీస్ దగ్గర ఉన్న టీఓటీ ఫిక్స్డ్ ప్రాసెస్ ఇంప్రూవ్డ్ మెటీరియల్స్‌ని వాడి తయారు చేసినటువంటి గ్రెనేడ్ ఇప్పుడు అద్భుతంగా పనిచేస్తోంది. దాంతో ఆర్మీ ఇప్పుడు లక్షలాది హ్యాండ్ గ్రెనేడ్స్‌ని అడిగింది. అవి ఇప్పుడు ప్రొడక్షన్ భారీ ఎత్తున తయారవుతున్నాయి. భారతదేశంలోనే భారత రక్షణ రంగంలోనే ఈ అతి పెద్దదైనటువంటి మార్పనమాట.